రిజర్వేషన్ కోటాలో దళితులకు న్యాయం చేయాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే వివేక్. ఈ కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల కూడా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన స్ఫూర్తి ప్రదాత, మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు కోసం తన వంతు సహాయం చేస్తానని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ కావడం జరిగింది. చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. మన విష్ణువర్ధన్ రెడ్డి ఈ స్టాచ్యూ దాత, వారు కూడా ఒక గొప్ప మనసుతోని ఇక్కడ ఈ స్టాచ్యూ ఈ గ్రామంలో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వారు అన్నారు, షాబాద్ మండల్లో ఎక్కడైతే అంబేద్కర్ స్టాచ్యూ అక్కడ అసోసియేషన్ వారికి అవసరమో నేను ఫ్రీగా స్టాచ్యూ ఇస్తానని చెప్పి వారెత్తున నేను కూడా దళిత సమాజానికి ఒక ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది. ప్రత్యేకంగా మా అంబేద్కర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా పాపం కష్టపడి ఒక ఉత్సాహంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దళితులందరూ కూడా దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారిని వారి ఆలోచన ప్రకారంగా మంచిగా చదువుకోవాలి, ధైర్యంగా ముందుకు నడవాలి, మంచి పని చేసుకొని మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి అంబేద్కర్ గారు ఏదైతే వారు అందరికీ దారి చూపించినారో ఆ దారిలో అందరు దళితులు కూడా నడవాలని చెప్పి ఈరోజు అందరు దళితులు ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకంగా ఈ మండలంలో ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు మన అంబేద్కర్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున వారికి అభినందనలు చెప్తూ, ఎక్కడ కూడా ఈ అంబేద్కర్ స్టాచ్యూ అవసరం ఉంటే వారు ఆల్రెడీ 50,000 ఇస్తున్నారు. నేను కూడా మా తరఫు నుంచి 50,000 రూపాయలు ఎక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినా కానీ నేను ముందొచ్చి డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ చేస్తానని చెప్పి అందరు ప్రజలకు ఇది ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని చోట్ల కూడా ఇక్కడ రంగారెడ్డి కానీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అంబేద్కర్ స్టాచ్యూ